ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్‌లో నాకు ఒక విషయం చెప్పాలి విజయలక్ష్మి గారు. మురళీమోహన్ గారు ఎక్కువ దేని మీద ఖర్చు పెడతారు? ఆయన సంతానం మాత్రం ఏమీ ఖర్చు పెట్టరు. పెట్టరు. ఇల్లు లేదంటే ఇంట్లో పోనీ లాన్ కానివ్వండి, అంటే బ్రాండెడ్ బట్టలు కానివ్వండి, లేదంటే ఇష్టమైన వస్తువులు కానివ్వండి, అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్‌లు ఉన్నాయా? సంపాదించే రోజుల్లో ఇటువంటి వాటి మీద అసలు ఎప్పుడూ ఖర్చు పెట్టేవారు కాదు. ఇప్పుడంటే జీవితం అంతా కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన ఇష్టం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు ఎంత సింపుల్గా ఉంటామంటే అంత ఇష్టం. బ్రాండెడ్ డ్రెస్సెస్ అనేది అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఎందుకు ఈ బ్రాండ్ కోసం ఆడిది ఎవడదో బ్రాండ్ కోసం అని మనం ఇంత ఖర్చు పెట్టాలా? ఇదే క్వాలిటీ ఇదే ఇది ఈ బజార్లో వెళ్తే బ్రాండ్ లేనిది హాఫ్ రేట్లో వస్తుంది. అందుకని బట్టలకు మనం అంతే ఇవ్వాలి తప్ప బట్టలు మనకు అందం ఇవ్వాలి అని కోరుకోకూడదు. అది ఒకసారి ఇట్లా షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి బాబు బట్టలు తీయన్న సల్వార్ కమీజులు అప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళం. ఆ సల్వార్ కమీజులు తీశాడు, చెప్పాడు, బాగున్నాయని తీసి పక్కన పెట్టాను. ఒక 6 8 తీసి పెట్టాడు. బాబు ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసు అన్న. గవ్వ వేసాడు, ఇచ్చాడు. చూడగానే షాక్ నాకు. ఏంటి ఒక్కొక్కటి ఇంత రేటా? 5,000, 6,000, 10,000 అట్లా పెట్టాడు. ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడు దాకా చూసామని మడత పెట్టేసి నేను మళ్ళీ రేపు వస్తాను, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని. అదేంటి సార్ అన్నాడు. ఇది నా బడ్జెట్కి ఎక్కువ అయ్యా. ఏంటంటే సినిమా యాక్టర్ మీరు కూడా మా బడ్జెట్కి ఎక్కువ అంటారు ఏంటంటే, నాకు సింప్లిసిటీ అలవాటు. నాకు బట్టలకి ఇంత ఖర్చు పెట్టను నేను. ప్యాంటు షర్ట్ అంటే 1,500 2,000 రూపాయల్లో రావాలి. సల్వార్ కమీజ్ అంటే 1,500లో రావాలి. నేను ఆ బడ్జెట్లోనే ఉంటాను తప్ప బడ్జెట్ దాటం. నాది ఒక మధ్యతరగతి మెంటాలిటీ నాది. ఒక విధంగా చెప్పాలంటే ఇందాక అన్నారు దేని మీద ఎక్కువ ఖర్చు పెడతారని. ఒక విధంగా మార్కెట్లో బయట అందరూ మురళీమోహన్ పేనాశాడు అని కూడా చెప్పుకుంటారు. ఎందుకు నేను చెప్పుకుంటానంటే అనవసరం ఖర్చు చేయడం. ఒక్క రూపాయి కూడా అనవసరం ఖర్చు చేయడం. మనం చేసేది ప్రొడక్టివ్గా ఉండాలి. మన ఖర్చు ఎందుకు ఖర్చు పెడతాం ఈ డబ్బులు అనే దాని మీద ఆలోచన.